హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. అన్నదాతలకు తీపి కబురు, రైతు భరోసాపై కీలక ప్రకటన అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసే ఈ పథకాన్ని ఇంతవరకు 4 విడతల్లో 3 ఎకరాలున్న రైతులకు వర్తింపజేసింది. మరో వారంలో 4 ఎకరాలున్న రైతులకు అందించేందుకు ప్లాన్ చేస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఎకరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు. సాగు యోగ్యం కాని భూములను బ్లాక్ లిస్టులో పెట్టారు. వాటికి రైతు భరోసా నిలిపివేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. మార్చి నెలాఖరులోగా 5 ఎకరాలకు వర్తింపు. 5 ఎకరాల రైతులున్న భూములకు మార్చి 31లోగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. 5 ఎకరాల రైతులకు డబ్బు చేస్తే అర్హులైన రైతుల్లో 50% మందికి భరోసా నిధులు ఇచ్చినట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే సన్న, చిన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయినట్టే అవుతుంది. మిగతా రైతులకు ఏప్రిల్ 2వ వారంలో నిధులు జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పెట్టుబడి సాయం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయానికి యోగ్యత లేని బీడు, రాళ్లు, రంపలు, గుట్టలు, కొండలు, రియల్ వెంచర్లు, కాల్వలు, వాణిజ్య సముదాయాలు భూములకు రైతు భరోసా బంద్ అని తెలియజేసింది. మరికొన్ని భూముల వివరాలను బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి తదితర అంశాలపై ఆరా తీస్తుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.